అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. నాగపంచమి హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో ఒకటి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి రోజున నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ రోజున పాములను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక ఈ ఏడాది నాగపంచమి ఏ రోజు వస్తుంది, అసలు నాగపంచమి ప్రాముఖ్యత ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం నాగపంచమి తిథి జూలై 29న ఉదయం 5:24 ప్రారంభమై మధ్యాహ్నం 12:46 ముగుస్తుంది. అందుకే 29వ తేదీన నాగపంచమి పండుగను జరుపుకోనున్నారు భక్తులు. ఇక ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలు సర్పాలకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. నాగపంచమి రోజున భక్తులు పాములను పూజించి పుట్టలో పాలు పోస్తారు. అలాగే ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తారు. ఈ విధంగా చేయడం వలన పాము కాటు నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం. అంతేకాదు వంశవృద్ధి చెందడంతో పాటు బాధలు రోగాలు దరిచేరవని విశ్వాసం. పనులన్నీ సవ్యంగా సాగుతాయట. అలాగే ఈ రోజున నాగులను భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు. ఈ విధంగా చేయడం వలన కాలసర్ప దోషాలు కానీ నాగ దోషాలు కానీ ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెబుతారు. అదేవిధంగా శ్రావణ మాసంలో సర్పాలను పూజించడం వలన ఆ పరమశివుడి ఆశీస్సులు కూడా లభిస్తాయని నమ్మకం.